మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సంతాన వర్గం యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య నిర్ణయాలు బాగుంటాయి. ఇష్టమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు ఏదైనా ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన వర్గంతో కలిపి విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనే అవకాశం ఉంది. అంతేకాకుండా పౌరుషంగా నిర్ణయాలు తీసుకుంటారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా వారితో జాగ్రత్త వహించాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి విద్యా సంబంధమైన విషయాల మీద సరియైన విధంగా ఫోకస్ చేయాలి. గృహ వాతావరణంలో సౌఖ్యాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. గృహంలో వ్యక్తులతో వాదోపవాదాలకు తగిన విధంగా దూరంగా ఉండాలి. అలాగే గృహంలో ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ, తల్లి యొక్క ఆదాయానికి సంబంధించిన విషయంలోనూ తగిన జాగ్రత్తలతో వారికి సహకరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అంతేకాకుండా మీ ఖర్చులకి సంబంధించిన విషయాలు, అంటే ఏదన్నా లోన్లు తీసుకున్నా లేకపోతే ఇతరులకి లోన్ మీరు ఇంతకుముందు ఇచ్చినట్లయినా ఆ వెనక్కి వచ్చే విషయం కొంత కష్టంగా ఉంటుందనే విషయం గమనించుకోవాలి. రెండోది ఏంటంటే, సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తులతో కానీ లేకపోతే ఏదన్నా కాంట్రాక్టర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పలుకుబడి కలిగిన వాళ్ళు, ఉన్నత స్థాయి ఉద్యోగస్తులు ఎవరితోనైనా సరే సహాయ సహకారాలు కోరుకునేటప్పుడు కానీ మాట పట్టింపులు లేకుండా వీరంత జాగ్రత్త వ్యవహరిస్తూ ముందరికి వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీ తోబుట్టువుల యొక్క సహకారంతోనూ, కొలీగ్స్ యొక్క సహకారంతోనూ అనుకున్న పనులలో మంచిగా సాధించుకోవడానికి ప్రయత్నాలని అధికం చేస్తారు. వృత్తి చేసే ప్రదేశాల్లో కూడా వ్యక్తుల యొక్క సహకారం చాలా బాగుంటుంది. నూతన వృత్తులకి అవకాశం అనేది కూడా లభ్యమవుతుంది. ఇంతకుముందు ఏదైనా ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నా మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో, సోదరి వర్గంతో ఎవరితోనైనా సరే అది సమసిపోయే అవకాశం లాంటి దానికి అవకాశం ఉంది.